చిన్న సోఫా. ఇదైతే టీవీ అన్నమాట. ఇది చూపించడానికి లైట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా హోమ్ టూర్ ఎలా ఉందో అయితే మీకు చూపిస్తున్నా. కమ్ మా ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసేయండి. మా ఇంట్లోకి ఎంట్రీ అవ్వగానే ఒక చిన్న మినీ హాల్ అయితే ఉంటుంది. ఇదైతే బెడ్ అనమాట, చిన్న బెడ్. ఇంకోటి చెప్పాలి మీకు, మా హౌస్ ఓపెనింగ్ అప్పుడు అయితే మా ఫ్యామిలీ అయితే ఒక ఫోటో దిగింది. అందులో నేను లేను, బికాస్ నాకు మ్యారేజ్ కాలేదన్నమాట. ఇదే అనమాట ఆ ఫోటో. ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉందన్నమాట. ఫ్యామిలీ అంటే వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బ్రదర్సే. మా హస్బెండ్కి ఎక్కువ ఫ్యామిలీ అయితే లేదు. మా ఫ్యామిలీ అంటే ఇంతేం లేదు. ఇక్కడ మా అత్త మామ అయితే లేరు. ఎందుకు లేరు మా అత్త మామ అనేది ఒక విషయం చెప్తా మీకు. అండ్ మా మామయ్య అయితే లేరనమాట. మా హస్బెండ్ 5 years ఉన్నప్పుడే వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ అయితే వాళ్ళని పోషించిందనమాట. మా అత్తమ్మ అండ్ మామయ్య ఫోటో అనమాట ఇది. మీరు ఎప్పుడు చూడలేదు కదా వీళ్ళు. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట ఈ ఫోటో. ఇంకోటి ఏంటంటే కబోర్డింగ్ కదా, ఈ కబోర్డ్లో నా బట్టలు అయితే ఉంటాయి. ఓన్లీ నా బట్టలు మాత్రమే ఉంటాయి. ఇటు సైడ్ అయితే శారీస్ పెట్టుకుంటా, ఇటు సైడ్ అయితే డైలీ యూస్ అండ్ డ్రెస్సెస్ పెట్టుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను డైలీ దీంతోనే వీడియోస్ తీసుకుంటా. అంటే కొంత డైలీ అంటే అందరు ఉండరు కదా, ఒంటరిగా ఉన్నప్పుడు అయితే ఇదే నాకు యూజ్ అవుతుంది వీడియోస్ కోసం. ఇంకోటి చెప్పాలంటే వేదాంశి మా పాపనేమండి. ఇంకోటి ఏంటంటే వేదాంశి మా పాపనేమండి. అండ్ మేము నిక్నేమ్గా వేద అని పిలుస్తాం. ఇది క్రెడిల్ ఫంక్షన్ అప్పుడు నేమ్ రిలీజ్ చేస్తాం కదా, అప్పుడు ఇది యూజ్ చేసినాం. ఇది పాడేమెందుకు అనేసి ఇంట్లో పెట్టుకున్నాం, చూడ్డానికి బాగుందనేసి వ్యూ. ఇంకోటి ఏంటంటే ఏసీ అనమాట. ఏసీ నేను ఎక్కువ యూజ్ చేయ, మా హస్బెండ్ అయితే యూజ్ చేస్తాడు. అండ్ పాప ఉందనేసి మోస్ట్ అయితే ఎక్కువ ఏం యూజ్ చేయము. ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడే నేను చదువుకుంటా. ఇంకోటి ఏంటంటే ఈ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడైతే నేను ఒక్కోసారి చదువుకుంటుండే ప్రీవియస్లో, ఇప్పుడైతే ఏం చదవట్లే. ఇక్కడ నా టేబుల్ అనమాట. ఇక్కడ కూర్చొని ఇక్కడ ట్రీ ఉంటుంది కదా, చల్లటి గాలి అయితే వస్తుంది నాకు. అందుకే ఒక్కోసారి ఇక్కడ టిఫిన్ అండ్ చదవడమే కాదు, టిఫిన్ చేయడం కూడా ఇక్కడనే చేస్తా. ఇంకేమైనా స్పెషల్గా తినాలనిపించినా ఇక్కడే తింటా, ఎందుకంటే ఈ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ర్యాక్స్లో నేను ఏమన్నా పెన్సిల్స్ ఇంకేమన్నా నాకు యూజ్ అయ్యేవి అయితే నేను పెట్టుకుంటా. అది ఈ కబోర్డ్లో అయితే నేను బుక్స్ పెట్టుకుంటా, ఈ నాకు యూజ్ అయ్యేవి అయితే అంతే. మోస్ట్లీ నాకు ఇంట్లో అన్నిటికన్నా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్. నేను ఏమన్నా శారీ కట్టుకొని ఏమన్నా రెడీ కావడం అంటే ఇక్కడే అవుతా. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు కావాల్సిన బ్యాంగిల్స్ అండ్ ఇంకేమైనా అయితే ఇక్కడ పెట్టుకుంటా నేను. అంత మంచి లేదు చూడకండి. అండ్ ఇక్కడైతే నాకు కావాల్సిన క్రీమ్స్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, ఇంకా బాడీ లోషన్ కానీ, ఆయిల్ అన్నీ ఇక్కడైతే పెట్టుకుంటాం. ఇక్కడైతే నాకు కావాల్సిన మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అవన్నీ అయితే నేను యూజ్ చేయను. మా హస్బెండ్ అయితే యూజ్ చేస్తాడు సన్ స్క్రీన్, మాయిశ్చరైజరు. అండ్ ఈ ఆయిల్ ఇవన్నీ తనవే అనమాట, నావేం లేవు ఇక్కడ. ఓన్లీ ఇది ఒకటి ఉంటుంది, నేను బాడీ లోషన్ ఒకటి యూజ్ చేస్తాను. ఇవన్నీ తనవే అనమాట. ఇదైతే కిచెన్ అనమాట. ఇందులో అయితే కబోర్డింగ్ కూడా ఉంది. ఇటు సైడ్ అంతా కబోర్డింగే. ఇదైతే మా కిచెన్ అనమాట. మొత్తం మోస్ట్లీ కబోర్డింగ్ సిస్టమే ఉంటుంది ఇక్కడ. ఈ కబోర్డింగ్లో అయితే మాకు సంబంధించిన మొత్తం సామాన్ అయితే అందులో ఉంటుంది. ఇక్కడైతే వంటకు సంబంధించిన కిచెన్ టర్మరిక్, ఆయిల్ అవన్నీ అయితే, ఇంకా బాదం, కాజు ఇవన్నీ అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టుకుంటాం మేము. ఇలా అన్నమాట. ఇక్కడైతే చెప్పిన కదా టర్మరిక్, సాల్ట్, అన్నీ మిగతావన్నీ అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇది చూపించడానికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసాను అనమాట, ఈ వ్యూ చూపించడానికి. ఇదైతే మోస్ట్లీ ఎక్కువ ఆన్ చేయమన్నమాట, ఏదో సమ్ టైంలో అయితే ఆన్ చేసుకొని ఉంటుంది. కానీ బాగుంది కదా, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఇది. ఇంకోటి అయితే ఈ రూమ్ అనమాట. ఈ రూమ్ అయితే ఎక్కువ యూజ్ చేయరు ఎవరు.
ఖాళీగానే ఉంటుంది రూమ్. ఇది ఇంకో రూమ్ అనమాట. అది చూపించకు. ఇది ఇంకో రూమ్ అనమాట. అదైతే మా బెడ్రూము. ఇక్కడ అయితే ఖాళీగానే ఉంటుంది ఈ రూము. అవతల ఏసీ ఉంటుంది కదా, అవతల ఏసీ ఉంటే ఇతర అయితే కూలర్ ఉంటుంది. కూలర్ యూజ్ చేస్తారు ఈ రూమ్లో. సేమ్ ఉంటుంది, అవతల ఇతర సేమ్ ఉంటుంది. చెప్పా కదా, అవతల అయితే నేను ఈ కబోర్డ్లో అయితే మా హస్బెండ్ అండ్ వాళ్ళ బ్రదర్స్ అయితే వాళ్ళ బట్టలు క్లాత్స్ అయితే ఇక్కడ ఉంటాయి. నా క్లాత్స్ అయితే అక్కడ ఉంటాయి అన్నమాట. మా రూమ్లో అయితే ఉంటాయి. ఇది కూడా సేమ్ అన్నమాట. డ్రెస్సింగ్ టేబుల్ సేమ్ ఇక్కడ పైన నుంచి. ఈ రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ అనమాట. మా రూమ్లో అటు సైడ్ బెడ్రూమ్లో కూడా ఇంకో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మొత్తం ఇది 2 BHK అనమాట. 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒక హాల్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది. ఇదైతే టీవీ అనమాట. ఇక్కడ కూడా కబోర్డింగ్ సిస్టమ్ ఉంది కదా, దీంట్లో కూడా కొన్ని కావాల్సిన థింగ్స్ అయితే పెట్టుకుంటాము. అండ్ ఇదనమాట టీవీ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే ఇది మా వేదాంశి అనమాట, చిన్నప్పటి ఫోటో. మా ఆయనకి ఇది చాలా నచ్చింది ఈ ఫోటో, అందుకే ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాడు. అయితే ఇక్కడే ఉంటుంది అనమాట. ఇంకేం పెట్టలేదు, వాల్ మీద అయితే పెట్టాలి దాన్ని, ఇంకేం పెట్టలేదు. ఇంకా సోఫా అనమాట. చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఈ సోఫాని అయితే. ఇది ఒకటే కాదు, ఇంకా 2 సోఫాస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదైతే కిటికీ, మనం ఇది మొత్తం కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇదైతే కిటికీ అంతే అనమాట. అది స్ట్రక్ అయింది. నాకు వెంటిలేషన్ కావాలన్నప్పుడు, కొంచెం ఎయిర్ కావాలన్నప్పుడు ఇదైతే మొత్తం ఓపెన్ చేసుకుంటా. అండ్ ఇంకోటి చూపించాలంటే ఇక్కడ దేవుంది టెంపుల్ అనమాట, చిన్నది. ఈ టెంపుల్ని అయితే చూపిస్తాం మేము దగ్గరికి. ఇదన్నమాట దగ్గరికి. మా ఇంట్లో అయితే నార్మల్ విగ్రహాలు ఉండవు. ఇవి చూపించి మా ఇంట్లో అయితే నార్మల్గా అయితే మామూలు విగ్రహాలు ఉండవు, ఇలా ఉంటాయన్నమాట. ఈ వ్యూ అయితే నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. అండ్ దీనికి లైటింగ్ కూడా ఉంటుంది. నేను మీకు ఇట్లా లైటింగ్, దీని బ్యాక్ సైడ్ అయితే లైటింగ్ అయితే బాగుంటుంది. అది మిడ్ నైట్లో అయితే ఇది ఆన్ చేసుకునే ఉంటుంది, చాలా బాగుంటుంది కదా ఇట్లా ఆన్ చేసుకుని ఉంటే. ఇంకోటి అయితే ఆ సోఫా ఉంది కదా, ఇంకో సోఫా అనమాట. ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేనైతే ఫుడ్ అప్పుడప్పుడు ఇక్కడనే తింటా. దీంతో పాటు ఇది సిమిలర్గా ఇంకో సోఫా ఉంటుంది, అది చూద్దాం. ఇదనమాట, ఇది చిన్న సోఫా, అది డబల్ సోఫా. ఇదనమాట, మీకు చెప్పా కదా థియేటర్లో లైటింగ్స్ ఎలా ఉంటాయో అలానే ఉందన్నమాట. ఈ టీవీ బ్యాక్గ్రౌండ్ వ్యూ ఇలా ఉంటుంది. మీకు ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది అనేసి. ఇలా అనమాట. మనం ఏమైనా టీవీ చూస్తున్నప్పుడు కానీ ఏమైనా మూవీ చూస్తున్నప్పుడు అయితే మేము అన్ని లైటింగ్స్ ఆఫ్ చేసుకొని ఇలా మూవీ చూస్తాం. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అయితే హైలైట్ ఉంటుంది ఈ వ్యూకి అయితే. మా బాల్కనీ అయితే ఎంత పెద్ద ఉండదు, చాలా చిన్నగా ఉంటుంది. ఈ బాల్కనీ అయితే ఇంత ఉంటుంది అనమాట. వాషింగ్ మెషిన్ ఉంటుంది, ఇక్కడైతే వాష్ బేసిన్, ఇక్కడే ఒక చిన్న మిర్రర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదే టెర్రస్ అనమాట. మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను చిన్న రీల్స్ తీస్తాను అనమాట, డ్యాన్స్ వీడియోస్. అవి అయితే ఇక్కడ చేసుకుంటా. ఎందుకంటే పైన అయితేనే కొంచెం వీడియోస్ మంచిగా వస్తాయి కదా, ఇక్కడైతే చాలా బాగుంటుంది, ఇక్కడే తీసుకుంటా. ఏంటంటే నేను చిన్న రీల్స్ తీస్తాను అనమాట, డ్యాన్స్ వీడియోస్. అవి అయితే ఇక్కడ చేసుకుంటా. ఎందుకంటే పైన అయితేనే కొంచెం వీడియోస్ మంచిగా వస్తాయి కదా, ఇక్కడైతే చాలా బాగుంటుంది, ఇక్కడే తీసుకుంటా. మా టెర్రస్ అయితే ఇదే అనమాట.